ఈరోజు శ్రీమతి విజయారెడ్డి గారు మీరందరం మనమందరం తెలంగాణ రాష్ట్ర నలుమూలల ముద్దుగా పిలుచుకునే పీజేఆర్ గారి సుపుత్రిక వారి ఆశయాలను నిలబెట్టడానికి జంట నగరాలలో ఉన్న బస్తీలలో ఉన్న పేదోళ్ళ కోసం కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీలో చేరి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం పోరాటం చేసి వాళ్ళ జీవితాలలో ఒక వెలుగును నింపాలన్న ఆలోచనతోటి వారు కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ క్యాంపెయినర్ మిత్రుడు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా 99లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన సోదరుడు దేవుడు గారు, కాలువ సుజాత గారు, ఇంకా చాలామంది కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐకి సంబంధించిన వాళ్ళు వివిధ బస్తీలలో బస్తీల అధ్యక్షులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకన, గుజరాత్, మహారాష్ట్రనా ఎక్కడైనా సరే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరున్నా పి జనార్దన్ రెడ్డి గారు పేరు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. పీజేఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే పీజేఆర్, పీజేఆర్ అంటేనే బస్తీలలో ఉన్న పేదోళ్లకు దేవుడు, బస్తీలలో ఉన్న పేదలకు అన్న, పేదలకు పెద్దన్న. ఇవాళ ఈ జంట నగరాలలో వెలిసిన ఎన్నో బస్తీలు ఇవాళ నగరాలుగా మారినాయి. రాజ్భవన్ ఎదురుగుండే మక్తా నుంచి మొదలు పెడితే ఇవాళ ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ వరకు ఉన్న నియోజకవర్గాలలో ఆనాడు ఒకే ఒక్క నియోజకవర్గం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆనాడు పీజేఆర్ గారు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దేశంలోనే అత్యంత పెద్ద శాసనసభ నియోజకవర్గం ఏది అంటే అది ఖైరతాబాద్ అని చెప్పి అందరికీ తెలుసు. అలాంటి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వలస వచ్చినా పేదలు కూలీ పని కోసమో, ఉపాధి కోసమో, కంపెనీలలో కార్మికులుగా వచ్చిన వాళ్ళ కోసమో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిల్వ నీడనిచ్చే బస్తీలలో గుడిసెలు వేసుకొని పేదలు ధైర్యంగా 60 గజాలు, 100 గజాలు, 150 గజాలల్లా ఇళ్ళు కట్టుకొని ధైర్యంగా వాళ్ళ ఇళ్లలో నిద్రపోయినరు అంటే ఈ బస్తీలో ఈ పేదోళ్ళు కట్టుకున్న గుడిసెలల్లా ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి పూటైనా పీజేఆర్ గారు కుటుంబ సభ్యుడిగా అక్కడొచ్చి వాళ్తాడు, వస్తాడు. అది అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పేదోళ్ళని ఇబ్బంది పెడితే పీజేఆర్ ఉంటాడనే ధైర్యంతో
ఇతర జిల్లాల వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా పీజీఆర్ నమ్ముకొని లక్షలాది మంది ఈ హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతాలలో ఇచ్చిన లక్షలాది ఇండ్ల పట్టాలు ఆనాడు పీజీఆర్ గారు కార్మిక నాయకుడిగా, శాసనసభ్యుడిగా, కార్మిక మంత్రిగా, సిఎల్పి నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పేదోళ్ళ కోసం బ్రతికున్నంత కాలం చివరి శ్వాస వరకు, ఆఖరి రక్త బొట్టు వరకు ఈ ప్రాంతంలో పేదోళ్ళ కోసం కొట్లాడిన నాయకుడు ఎవరయ్యా అని అంటే పీజీఆర్ తప్ప మరొకరు కాదన్న సంగతి చరిత్ర చెప్తుంది. అట్లాంటి పీజీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణకి ఏదైనా అన్యాయం జరిగితే సొంత పార్టీ, సొంత ప్రభుత్వమైన నిలదీయడానికి వెనుకడుగు వేయలే. కృష్ణానది జలాలలో తెలంగాణ వాటా కోసం పోతిరెడ్డి పాడు ద్వారా ఇతర ప్రాంతానికి తరలించకపోతున్న నీళ్ల కోసం జంట నగరాలలో ఎండాకాలం వచ్చిందంటే మేము కాలేజ్ చదువుకునేది ఖైరతాబాదు ఏవి కాలేజీలో చదువుకున్నా మేము కాలేజీకి పోవాలి అంటే వందలాది మంది ఆడబిడ్డలు కుండలు తీసుకొని సచివాలయం వైపు కదం దొక్కుతుంటే చూసేవాళ్ళం. ఆడబిడ్డలందరికీ అండగా నిలబడి హైదరాబాద్ నగరంలో 4 రోజులకు ఒక్కసారి నల్లా నీళ్ళు వస్తుంటే, నీళ్ళ ట్యాంకర్లు వస్తుంటే మా ఆడబిడ్డలు కొట్లాడుకొని ఒక బిందె నీళ్ళ కోసం కష్టపడుతుంటే జంట నగరాలకు కుండల ప్రదర్శనను పేదోళ్ళ తరఫున నేర్పిందే, కొట్లాడిందే పీజీఆర్ అన్న సంగతి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి. పీజీఆర్ గారి వల్లనే కృష్ణానది జలాలలో తెలంగాణకు వాటా దక్కినాయి. పీజీఆర్ గారి పోరాటం వల్లనే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, అదేవిధంగా జూరాల ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కూడా అమలు చేయాల్సిన పరిస్థితులు పీజీఆర్ గారి పోరాటం వల్ల వచ్చినాయి. ఇదే కాదు ఈ జంట నగరాలలో పేదలకు, ముఖ్యంగా బస్తీలలో ఉన్న వాళ్ళు సగం దినం ఆడబిడ్డలు ముఖ్యంగా కిలోమీటర్ల కొద్దెళ్ళి బోర్ల కాడ ఒక్కొక్క బిందె నీళ్ల కోసం క్యూలో నిలబడే పరిస్థితి. నీళ్ల ట్యాంకర్ వస్తే అర్ధరాత్రి పూట వస్తే యుద్ధం చేసినట్టుండేది నీళ్ల ట్యాంకర్ల కాడ. ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి ఆనాడు 94లో 294 సీట్ల 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 100 మంది ఎమ్మెల్యేలు చేసిన పోరాటానికంటే 26 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని శాసనసభలో పేద ప్రజల పక్షాన పీజీఆర్ గారు అలుపెరగని పోరాటం చేసింది. ముఖ్యంగా జంట నగరాలలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృష్ణానది జలాలే శాశ్వత పరిష్కారం అని చెప్పి ఆనాటి ప్రభుత్వాల మీద పీజీఆర్ గారు కొట్లాడింది కాబట్టి ఇవాళ జంట నగరాలలో దాహార్తి తీరింది. ఇవాళ కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము మిషన్ భగీరథ తెచ్చినాం, ఇంటింటికి నల్లా ఇచ్చినాం. సిగ్గులేనోడా, 94 నుంచి 99 వరకు శాసనసభ రికార్డులు చూడు. శాసనసభ ముందల శాసనసభ ప్రారంభమవుతుందంటే ఖాళీ కుండలతోని శాసనసభలకు పోయి ప్రభుత్వాలకు నిలదీసి కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2 హైదరాబాద్ కు తీసుకొచ్చి బస్తీలలో ఉన్న పేదలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. కృష్ణానది జలాలు సరిపోయినప్పుడు మిగతా ప్రాంతాలకి గోదావరి నది నుంచి గోదావరి జలాలు హైదరాబాద్ కు తెస్తేనే పరిష్కారం అవుతుందని చెప్పి ఆనాడు పీజీఆర్ గారు కొట్లాడి. ఇదే కాదు పేదలకు ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ఇవాళ కొంతమంది గొప్పలు చెప్పుకుంటున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని. మీరు కళ్ళు తెరవకుందే పేదలకు బస్తీలలో 50 గజాలు, 100 గజాలు, 150 గజాలు ఇళ్ల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి పేదోడు ఆత్మ గౌరవంతో బతకాలంటే ఇల్లు ఇవ్వాల్సిందే అని చెప్పినోడు, నేర్పినోడు, కొట్లాడినోడు, ఇప్పించినోడు మన నాయకుడు కీర్తిశేషులు పీజీఆర్ గారు అన్న సంగతి చరిత్రను తిరిగేస్తే ఎవరికైనా అర్థమైంది. ఏ ఫ్యాక్టరీలో అన్యాయం జరిగినా, ఏ కంపెనీలో కార్మికుడు అనుకోకుండా అకాల మరణం చెందిన ఏ కార్మికుడికి అక్కడ సమస్య వచ్చి ఒకవేళ చచ్చిపోతే కూడా వాళ్ళ కోసం అర్ధరాత్రి పూటపోయి అక్కడ నిలబడి నష్టపరిహారం ఇప్పించారు. ఇవాళకక్కడ మిత్రుడు ఫార్మా రైతులు అంటున్నారు, నిజంగానే పీజీఆర్ ఉందంటే ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో 1 ఎకరా కూడా పేదల్లో పోకపోతుండే, 1 గజం కూడా గుంటుకొని లేకపోతుండే. పీజీఆర్ ప్రాణాలను సైతం లెక్క లేకుండా ఫార్మా రైతులకు అడ్డంగా పడుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచేవాడు. ఇవాళ పీజీఆర్ లేని లోటు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుంది. పీజీఆర్ లాంటి పేదోళ్ళ నాయకుడు, పేదోళ్ళ దేవుడు, పేదోళ్ళ కుటుంబ సభ్యుడైన పీజీఆర్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీ కూడా తీరని నష్టం జరిగింది.
పీజేఆర్ బతుకున్నంత కాలం ఇంతకుముందే సోదరిమణి విజయారెడ్డి గారు చెప్పారు, వివిధ కారణాల చేత కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జెండా వదలలేదు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాడు. గాంధీ కుటుంబానికి అత్యంత లాయల్ గా అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు. గాంధీ కుటుంబాన్ని ప్రధానమంత్రిని చేయాలని చివరి వరకు కొట్లాడిన నాయకుడు పీజేఆర్. అనుకోని పరిస్థితులు, రాజకీయ గందరగోళం, కొన్ని నిర్ణయాలు కొంత ఆలస్యం అవ్వడం వల్ల పీజేఆర్ కుటుంబం కొంతకాలం సోదరిమణి విజయారెడ్డి గారు కాంగ్రెస్ కు దూరం అయి ఉండొచ్చు. కానీ విజయారెడ్డి మా అన్న పీజేఆర్ బిడ్డ వెంకన్న చెప్పింది, నేను ఒకసారి మాట్లాడినప్పుడు, పీజేఆర్ గారు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు, నేను ఎప్పుడు పోతుంటే ఆ కుటుంబం మన కుటుంబం, విజయారెడ్డితో నేను మాట్లాడతా, మన బిడ్డ మన ఇంటికి వస్తుంది, మన కుటుంబ సభ్యురాలు మన పార్టీలో ఉండి పేదల కోసం కొట్లాడుతుంది, నేను మాట్లాడతాను. ఆ బాధ్యత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా అంజనేయులు మా విజయమ్మ అంజన్ కాక అని పిలుస్తుంటే కుటుంబానికి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఉన్న అనుబంధం వారి మాటలలో వాళ్ళ పలకరింపు వల్ల మాకు అర్థమైంది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతో మంది, ఆ మాట కొట్టే కాంగ్రెస్ పార్టీలే కాదు, ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలలో ఉన్న పద్మారావు గారు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే పోతే కూన శ్రీశైలం గౌడ్ కావచ్చు, భిక్షపతి యాదవ్ గారు కావచ్చు, ఈ జంట నగరాలలో ఇవాళ నాయకులు అని చెప్పుకునే ప్రతి వాడు పీజేఆర్ పెంచి పోషిస్తే నాయకులైనరు, ఎమ్మెల్యేలైనరు, మంత్రులైనరు. పీజేఆర్ కొట్లాడి టికెట్ ఇప్పిస్తే వాళ్ళు నాయకులైనరు. పీజేఆర్ దయాదాక్షిణ్యం కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తే వీళ్ళందరూ నాయకులైనరు. సరే, ఇవాళ ఎదిగినరు, ఎక్కడికో పోయినరు, వాళ్ళ గురించి చర్చక్కర్లేదు. మరి అట్లాంటి కుటుంబానికి సంబంధించిన విజయారెడ్డి గారు ఈ రోజు పీజేఆర్ గారి ఆశయాలను అమలు చేయాలని, ముఖ్యంగా జంట నగరాలలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిని మైనారిటీ ఆడపిల్లల మీద గ్యాంగ్ రేపు జరుగుతుంటే చిన్న పిల్లలను బడికి కాలేజీకి కూడా పంపలేని పరిస్థితులు, శాంతి భద్రతలు విచ్ఛిన్నమై మిట్ట మధ్యాహ్నం పెద్దమ్మగుడి పక్కన పీజేఆర్ గారు అత్యంత భక్తి విశ్వాసాలతోటి మొత్తం పేదోళ్ల కోసం, ధనవంతులకు ఎన్నో గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, కానీ బస్తీలలో ఉండే పేదోళ్ల కోసం పెద్దమ్మ గుడి ఉండాలి, పెద్దమ్మ ఆశీర్వాదం ఉండాలని జూబ్లీహిల్స్ నడిపొట్టున శ్రీమంతులు నివసించే దగ్గర ఎకరాల కొద్ది స్థలాన్ని వేసుకొని పెద్దమ్మ గుడిని కట్టి పేదల్ని ఆశీర్వదించడానికి మనకు పెద్దమ్మ తల్లి గుడినిచ్చారు. ఆ దుర్మార్గం ఇవాళ పెద్దమ్మ గుడి దగ్గర జరిగిందంటే పీజేఆర్ గారి ఆత్మ క్షోభిస్తుంది. ఏ ఉద్దేశంతో ఏ పేదోళ్లను ఆశీర్వదించడానికి పెద్దమ్మ గుడి కట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దమ్మ గుడి దగ్గర జరుగుతున్న అరాచకాన్ని కూడా నిలువరించలేకపోయింది మిట్ట మధ్యాహ్నం. కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో ఆడపిల్లలకు భద్రత లేదు, పేదోళ్లకు రక్షణ లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఫ్యాక్టరీలలో పనిచేసుకునే కార్మికులకు ఉద్యోగాలు లేవు, బస్తీలలో చిన్న వాన వస్తే మొత్తం సముద్రాన్ని తలపించేటట్టు బస్తీలు మునిగిపోతున్నాయి. బస్తీలలో కష్టపడి రూపాయి జమేసి కొనుక్కున్న టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయి మంచాలు నీళ్లలో మునిగిపోయి సంవత్సరాల కొద్ది కష్టపడి సంపాదించుకున్నాయి. బస్తీలలో చిన్న వర్షం వస్తేనే తడిసి ముద్దవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మనం చూసిన మొన్నటిసారి హైదరాబాద్ లో వచ్చిన వరదలకు సగం హైదరాబాద్ నిండా మునిగిపోయింది. దాంట్లో 10 లక్షల మంది పేదల కుటుంబాలు నష్టపోతే కుటుంబానికి 10,000 ఇస్తామని 600-700 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది తప్ప పేదవాళ్ళకి ఇయ్యలేదు, ఆ సమస్య పరిష్కరించలేదు. ఇవాళ మళ్ళీ వర్షాలు వచ్చే సందర్భం వచ్చింది. చిన్న వర్షం పడితేనే ఒక ఉరుమిన వర్షం చినుకుబడ్డ ఇవాళ బస్తీల పేదోళ్ళ గుండెలు ఆగే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఇవాళ నగరంలో అభివృద్ధి కోసం కానీ హైదరాబాద్ నగరం యొక్క ముఖ చిత్రాన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేస్తలేదు. మరి వాళ్ళ తరఫున కొట్లాడడానికి ఇవాళ నాయకత్వం అవసరం ఉన్నది. అందుకే పేదల కోసం, బస్తీలలో నివసించే వాళ్ళ కోసం, పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, ఇళ్ల పట్టాల కోసం ఇవాళ విజయారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినరు. ఆ పీజేఆర్ యొక్క ఆశయాన్ని ఈ రోజు మన విజయారెడ్డి గారు నెరవేర్చడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరినరు. వారు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యురాలు, మా కుటుంబంలో ఒక సభ్యురాలు, మిగతా నాయకులకు ఇచ్చే అన్ని
అన్ని గౌరవ మర్యాదలు హోదాలు విజయారెడ్డి గారికి దక్కుతాయి. ఇక రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి కాంగ్రెస్ ఒక మంచి సైన్యాధిపతి దొరికింది, ఒక దళపతి దొరికింది. ఇవాళ పేదోళ్ల తరఫున పీసీఆర్ ఎట్లా కొట్లాడిండో విజయారెడ్డి గారు కూడా అట్లా కొట్లాడతారు. రేపటి నుంచి కాంగ్రెస్ దళపతిగా ఈ పేదోళ్ల తరఫున విజయారెడ్డి గారు కొట్లాడతారు. వేదిక మీద ఉన్న మేమందరం వారికి అండగా నిలబడతాం. మీరందరూ ఇక్కడికి వచ్చిన చాలా మంది మిత్రులను పేరు పేరున వేళ పలకరించలేకపోయి ఉండొచ్చు. అందరు నాయకులకు కండువ కప్పినా కప్పకపోయినా గాంధీ భవన్ లోపలికి వచ్చిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే. మీరందరూ విజయారెడ్డి గారికి అండగా నిలబడండి, తోడుగా నిలబడండి. పేదవాళ్ళ సమస్యల మీద కొట్లాడేటప్పుడు ఎంబడి నడవండి. ఈ హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే బాధ్యత పీజీఆర్ కుటుంబం, అంజన్ కుమార్ యాదవ్ కుటుంబం తీసుకుంటుంది. హైదరాబాద్ రూపురేఖలు కాంగ్రెస్ పార్టీ మారుస్తుంది. మేమందరం అండగా నిలబడతాం. ఎర్రటెండ ఉన్న వందలాది మంది ఇక్కడికి వచ్చి నిలబడి పీజీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.